తమిళనాడు సీఎం విజయ్ ఓఎస్డి వెట్రివేల్ ఆయన గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది. దానికి కారణం ఏంటంటే తమిళనాడుకు విజయ్ సీఎం కావడమే సోషల్ మీడియా విజయం. ఆ సోషల్ మీడియాలో విజయ్ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రధానమైన నిర్ణయం వెట్రివేల్ని ఓఎస్డీగా నియమించడం. ఎవరు ఈ వెట్రివేల్ అని అంటే ఒక జ్యోతిష్యుడు, పైగా విజయ్కి పర్సనల్ జ్యోతిష్యుడు అని చెప్పి అంటూ ఉన్నారు. అలాంటి అతన్ని ఓఎస్డీగా చేర్చుకోవటం ఏంటి, సీఎం ఆఫీస్లో ఓఎస్డీగా చేర్చారు, ఓఎస్డీగా చేర్చుకోవటం ఏంటి అనే దాని మీద ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నాడు విజయ్ అనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తూ ఉన్నారు తమిళులు. కారణం ఏంటంటే ద్రవిడ సాంప్రదాయాల్ని అనుసరిస్తూ ఉంటారు అక్కడ. ద్రవిడ సాంప్రదాయము అని అంటే ఆల్మోస్ట్ నాస్తికులు దేవుడు ఉన్నాడు లేడు అనేది వాళ్ళు అసలు పట్టించుకోరు, తటస్థంగా ఉంటారు. అలాంటిది విజయ్ జ్యోతిష్యుడిని ఓఎస్డీగా తీసుకోవడం అనేది వెట్రివేల్ని ఒక పెద్ద సంచలనంగా మారింది ప్రభుత్వంలో. సాధారణంగా జయలలిత, ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా, ఎంజీఆర్ కూడా ఇవ్వడు, ఓన్లీ జయలలిత అండ్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఎక్కువగా జ్యోతిష్యులు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు విజయ్ పుట్టుపూర్వతలు ఏంటి, ఆయన కులం ఏంటి, మతం ఏంటి, ఎక్కడ పుట్టాడు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా సెట్ చేసినటువంటి అంశం. ఇప్పుడు జ్యోతిష్యుడికి ఓఎస్డీగా ఇచ్చారు అని అంటే అతను హిందూ మూలాలు ఉన్నటువంటి అతను జోసెఫ్ విజయ్ అని పేరు పెట్టుకున్నప్పటికీ క్రిస్టియన్ కాదు, ఎస్సీ కాదు అనేది తేలిపోతుంది. వాస్తవంగా ఆయన పుట్టుపూర్వతరాల్లోకి వెళ్తే ఆయన అగస్త్య మహాముని వంశ పరంపరకి చెందినతను అని చెప్పి వస్తుంది విజయ్ మూలాల గురించి. వెల్లలాల్ అనేటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్ అతను. వెల్లలాల్లో అనేక తెగలు ఉన్నాయి. విజయ్ తెగ బీసీలకు సంబంధించింది. సో కాబట్టి ఆయన బీసీ సామాజిక వర్గం.